24 కోట్ల ఆస్తిపై 91 కోట్ల రుణం. సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజ్ ఆస్తిని తాకట్టు పెట్టారు. 24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి 91 కోట్ల రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. లావాదేవీపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన హబీబ్ అల్లాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసింది. సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజ్ ఆస్తిని తాకట్టు పెట్టారు. అది కూడా 24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి 91 కోట్ల రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఫిబ్రవరి 1న పోలీసులు ఫిర్యాదు చేసినప్పటి వరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు. BNSS సెక్షన్ 193 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, కానీ 11 నెలలు అవుతున్న దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనక సుజనా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదులు బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా CCS పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ B. విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున S. ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ GP ప్రభుత్వ న్యాయవాదిని ఆశిస్తూ విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు. హైదరాబాద్ అమీర్పేట మండలం బహ్లుఖాన్ కూడా సర్వే నెంబర్ 129/3లోని 26,436 చదరపు గజాలు మాకు అంటే హజీబ్ అల్లాద్దీన్కి చెందిన భూమిని వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన PV రమణారెడ్డి 2013లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని మేము 1963లో వాల్టాస్ లిమిటెడ్కి లీజుకి ఇచ్చాం. లీజుకి ఇచ్చిన వారిలో నేను భాగస్వామిని. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన వాల్టాస్ 26,436 చదరపు గజాల భూమిని వర్మ రియల్టర్స్కి కేటాయించింది. సుజనా చౌదరి చైర్మన్గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీర్గా వ్యవహరించింది. లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసిన బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరపున విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలంగా అవడంతో బకాయిలు రాబట్టడం కోసం 400 కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి వేలానికి పెట్టేలా ఉన్నారని కోర్టుకు పిటిషనర్ వివరించారు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేము రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా తనఖా పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. జిల్లా కోర్టును తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్స్ సంస్థ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ పిటిషన్లు కొట్టివేశాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణ ఎగవాదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్కి రుణం మంజూరైంది. వర్మ రియల్టర్స్ చెందిన 96% షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరం. ఈ రెండు సంస్థలను గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్ వర్మ రియల్టర్స్ బెనామీ లాంటి కంపెనీ అని తెలుస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGP, హైదరాబాద్ CP, బషీర్బాగ్ CP, CCS ఇన్స్పెక్టర్తో పాటు ప్రతివాదులుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సుజనా చౌదరి, సుజనా డైరెక్టర్లు గొట్టుముక్కల శ్రీనివాసరాజు, నటరాజన్, సుబ్బరత్నం, కిరణ్ కుమార్, వీరామాచినేని, వాల్టాస్ లిమిటెడ్ MD డైరెక్టర్లు బహ్రూ నబ్రోజ్, వాకిల్, జుబిన్ సోలి, దుబాష్, వినాయక్, కాశీనాథ్ దేశపాండే, ప్రదీప్ కుమార్, దేవేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్మ డైరెక్టర్ రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, దేవిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల, శ్రీరామ్